నమస్కారం. పట్టాభిరామ్ బాణం వారం వారం సబ్స్క్రైబర్స్ సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, ఈ యూత్ చూస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు నేను మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే డోస్ ఎలా పెంచుకోవాలి. డోస్ అనగానే కొంతమందికి కొన్ని గుర్తుకొస్తాయి. ఈ డోస్ ఏంటంటే, డోస్ అంటే మోతాదు. ఆ మోతాదు అనేది అన్ని మోతాదులోనే ఉండాలి. మీరు తినేది మోతాదులోనే ఉండాలి, తాగేది మోతాదులోనే ఉండాలి, చేసేది మోతాదులోనే ఉండాలి. ఆ డోస్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, సోషల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. DOSE డోస్. అయితే ఇవాళ నేను మాట్లాడే డోస్ ఏంటంటే, ఇది మన శరీరంలో ఉండే హార్మోన్స్కి సంబంధించిన డోస్. అంటే ఈ DOSE అంటే, డి అంటే డోపామిన్ అనే హార్మోన్, O అంటే ఆక్సిటోసిన్, S అంటే సెరోటోనిన్ అండ్ E అంటే ఎండార్ఫిన్. సో ఈ 4 హార్మోన్స్ సరైన మోతాదులో ఉండాలి. వీటికి మందులు, ఇంజక్షన్లు ఉన్నాయి. కానీ ఈ 4టికి ఉన్న విశేషం ఏంటంటే, వీటిని హ్యాపీ హార్మోన్స్ అంటారు. అంటే ఇవి మనం చేసే యాక్టివిటీస్ ద్వారా మనల్ని ఉత్సాహంగా చేయగలదు. సరే, ఇదంతా ఒక కథ. నా దగ్గరికి ఒకసారి ఒక భార్య భర్త వచ్చారు కౌన్సిలింగ్కి. వాళ్ళ 2 పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. వీళ్ళకి కావలసినంత డబ్బు ఉంది, మంచి ఇల్లు ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఆయనకి ఒక 65 ఇయర్స్ ఉంటాయి, ఆవిడకి 60 ఇయర్స్ వచ్చింది. ఇది కౌన్సిలింగ్ అని చెప్పి టైం తీసుకున్నారు, వచ్చారు. పరిచయాలు అవన్నీ అయిన తర్వాత, సార్ ఏమిటి సార్ మీ సమస్య అన్నాను. అదే నాకు అర్థం అవ్వట్లేదండి అన్నాడు. ఆవిడ కూడా, నాకేంటోనండి, మాకు కావలసినవన్నీ ఉన్నాయి, బ్రహ్మాండమైన ఇల్లు ఉంది, పిల్లలు బాగా సెటిల్ అయ్యారు, ఆరోగ్యంగా ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు రోజు వాళ్ళు మంచి హుషారుగా ఉన్నారని మాకు తెలుస్తూ ఉంటాయి, అన్నీ బాగున్నాయి, సొసైటీలో మంచి పేరు ఉంది. కానీ ఎప్పుడు దిగులుగా ఉంటుందండి, బాధగా ఉంటుంది, ఒకసారి ఏడుపు వస్తుంది, అలా పడుకోవాలనిపిస్తుంది, ఇంతైనా జీవితం అనిపిస్తుంది. ఎప్పుడైనా పేపర్లలో ఎవరైనా 70 ఏళ్ళ వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు, రవికొండలరావు గారు 88 ఏళ్ల వయసులో చాలా హుషారుగా ఇంకా సినిమాల్లో వేస్తున్నారు అంటే, ఒకసారి ఏంటి మాకు ఏమైంది అనేది లోపల ఒక దిగులు వస్తుందండి. సో నేను అడిగాను, మీరు ఏం చేస్తూ ఉంటారు మామూలుగా? ఏముంటుందండి, రిటైర్మెంట్ అయిపోయింది కదా, పొద్దున్న ఎప్పుడో లేస్తానండి 7 గంటలకి, కాసేపు పేపర్ చూస్తాం, తను ఏదో వంటింట్లో కాసేపు ఆవిడ చేస్తుంది, కాఫీ ఇస్తుంది, తర్వాత 8:30కో 9కో తింటాం, ఆ టీవీ చూస్తూ ఉంటాం, ఆ తర్వాత కాసేపు ఇల్లు అవి ఇవి సర్దడాలు, 12 అయ్యేసరికి తింటాం, మళ్ళీ పడుకుంటాం, 4 గంటల దాకా అలా మంచం మీద దొరుకుతూనే ఉంటాం, మళ్ళీ సాయంత్రం ఏదో కాసేపు అలా కూర్చుంటాం. మేమిద్దరమే ఏం మాట్లాడుకుంటాం, సాయంత్రం 7 ఎంత అవుతుంది, న్యూస్ అవి చూస్తాం, భోజనం చేస్తాం, పడుకుంటాం. నిజానికి మాకు ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, అనారోగ్యం సమస్యలు కూడా లేవు. సో అప్పుడు నేను చెప్పాను, అప్పుడు ఈ డోస్ గురించి చెప్పాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ 4 హార్మోన్స్ వల్ల ఇవి లోపించినప్పుడు మనకి ఇలాంటి నిర్లిప్తత, వైరాగ్యం, విసుగు, జీవితం మీద అనాసక్తి ఇవన్నీ కలుగుతాయి. వీటి గురించి తప్పకుండా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది డోపామిన్ అంటే, ఇది ఎదుటి వారు చేసిన ఒక పని మెచ్చుకున్నందువల్ల వారి ముఖంలోని ఆనందం వల్ల నాకు ఆనందం కలుగుతుంది. అంటే ఉదాహరణకి వైఫ్ వంకాయ కూర బాగా చేసింది, ఇవాళ చాలా బాగుంది, ఇదివరకు నువ్వు చేసావు వంకాయ కూర, ఆ రుచి వేళ వచ్చింది. నిజమా అండి అంటే, అవును నిజం, చాలా బాగుంది. మీకు ఆశ్చర్యం వేస్తుందండి. ఒక మనిషిని పొగడ్డం వల్ల, వారు సంతోషించినందువల్ల, ఆ సంతోషాన్ని మనం చూసినందువల్ల మనలో ఆ హార్మోన్స్ పెరిగి, నేను సంతోషపెట్టాలి ఎదుటివారిని అనే ఆలోచన నాలో పెరుగుతుంది. నేను ఎప్పుడైతే సంతోషపెట్టాలి అని అనుకున్నానో, వాళ్ళలో సంతోషంగా ఎప్పుడైతే కలిగిందో నాలో అద్భుతమైన మార్పు వస్తుంది. అయితే దీనికి ఎంతసేపు భార్యాభర్త కాకుండా మీ అపార్ట్మెంట్లో కానీ, లేకపోతే మీరు ఉండే కమ్యూనిటీలో కానీ బయటకు వచ్చి నలుగురితో మాట్లాడడం, కనీసం వారానికి ఒకసారి ఏ మార్కెట్కో వెళ్ళడం, సినిమాకి వెళ్ళడం, పబ్లిక్ ప్లేసెస్కి కూడా మీరు వెళ్తూ ఉన్నప్పుడు చేంజ్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంట్లోనే అలా కూర్చుని ఆరోగ్య సమస్యలు లేవు కాబట్టి, ఈ డోపామిన్ మీరు హార్మోన్ పెరగాలంటే కొంచెం
నవ్వుతూ ఉండండి, ఎదుటివారిని పొగడండి. రెండోది ఆక్సిటోసిన్. ఈ ఆక్సిటోసిన్ అనేది చాలా అద్భుతమైన హార్మోన్ అండి. ఇది చిన్నపిల్లల్ని దగ్గరికి తీసుకోవడం, గట్టిగా కాగులించుకోవడం, ఒక రకంగా ఇది ఒక సెక్స్ హార్మోన్స్ లాంటివి అన్నమాట అండి. ఒక ప్రేమని అది మనుషులే కానక్కర్లేదండి, ఒక కుక్క పిల్లని గట్టిగా కౌగిలించుకోవడం చేసుకున్నందువల్ల మన దగ్గర ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దెన్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ కంఫర్టబుల్. ఏముందండి, యాంత్రికంగా పొద్దున్నే లేవడం, టిఫిన్ తినడం, న్యూస్ చూడడం, పడుకోవడం, మళ్ళీ భోజనం చేయడం, పడుకోవడం, మళ్ళీ న్యూస్ చూడడం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ హార్మోన్స్ చచ్చిపడిపోతాయి. మూడోది చాలా ఇంపార్టెంట్, సెరోటోనిన్. సెరోటోనిన్ అంటే ఇది మీకున్న సంతోషకరమైన విషయాల్ని మీరు పంచుకోవడంలో ఉంటుంది. మీకు తెలిసిన విషయాలు చెప్పండి, పాత జోక్స్ చెప్పండి, ఫ్రెండ్స్ తోటి సరదాగా గడపండి. ఇవన్నీ చేసిన రోజునండి మీరు ఒంటరిగా కూర్చుని దిగులు పడే పరిస్థితే రాదు. ఎండార్ఫిన్స్ అంటారు. ఈ ఎండార్ఫిన్ అనేది ఏంటంటే ఇది మిమ్మల్ని చాలా చురుకుగా ఉంచుతుందండి. దీని పేరే హ్యాపీ హార్మోన్ అంటారు. దీనికి ఏంటంటే కొంత మీరు నడవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, లాఫ్టర్ థెరపీ, గట్టిగా నవ్వాలి. ఇప్పుడు మీరు ఇంట్లో టీవీ పెట్టుకుని న్యూస్ చూసే బదులు అక్కడ చార్లీ చాప్లిన్ మూవీస్ చూడండి, రాజేంద్ర ప్రసాద్ మూవీలు చూడండి, పద్మనాభం, రాజ్బాబు ఈ సినిమా వాళ్ళు నవ్వి అవి చూడండి. అంటే మీ శరీరంలో ఆ ఎండార్ఫిన్స్ అవి బాగా ఉత్పత్తి అవ్వాలి అంటే నవ్వాలి, కలిసి తిరగాలి, చిన్నపిల్లలతో ఆడాలండి, ఆడి ఓడిపోతూ ఉండాలి. పిలవండి అందరిని, పిల్లల్ని, చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఆడించండి. ఇప్పుడు ఈ రోజుని కొంతమంది 88 ఏళ్ళు వచ్చినా హ్యాపీగా ఉన్నారు, 80 ఏళ్ళు వచ్చినా అంటే వాళ్ళ యాక్టివిటీస్ మీరు గమనించండి. వాళ్ళు నిత్యం జనం మధ్యలో ఉన్నారు. ఇంట్లోనే కూర్చుని రిటైర్ అయిపోయి న్యూస్ ఐటమ్స్ చూస్తూ పేపర్లో ఏదో మానభంగం జరిగింది, తల్లిదండ్రుల్ని పిల్లలు చంపేశారు అంటే చీచి దేశం ఇలా పాడైపోయిందంటే ఎందుకు, ఇవి ఎప్పుడూ ఉంటాయండి పేపర్స్లో. అవి ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. నిన్న ఒక అమ్మాయి తన తండ్రి బాయ్ ఫ్రెండ్తో తిరగద్దన్నాడని ఆయన వచ్చేసరికి మందు కలిపి పాలు ఇచ్చింది. ఆయన పడుకోగానే ఆ అమ్మాయికి ఎంత చేసి 18 ఏళ్ళు ఎంతో ఇద్దరు చంపేసి ముక్కలు చేసేసారండి. ఎక్కడైనా జరుగుతాయండి అసలు ఇలాంటివి, మన దగ్గర జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే తప్పు అమ్మాయిది ఉంది, తండ్రిది కూడా ఉండొచ్చు, రైట్. బట్ ఏదేమైనా కావాల్సిన నడవండి, తిరగండి, నవ్వండి, రైట్. సో డిఓఎస్సి, ఈ డిఓఎస్సి అంటే మీరు డోపమిన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్ అండ్ ఎండార్ఫిన్ ఇవి చేయండి. వీటి వల్ల ఏమవుతుందంటే మీరు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతారు. ఇది భార్యాభర్త ఇద్దరే కాదండి, ఒక్కడున్నా కూడా, సింగిల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, సింగిల్ పేర్, భార్య లేదు లేదా భర్త లేరు, ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు కూడా ఉన్నప్పుడు ఈ సెరోటోనిన్ కానీ, డోపమైన్ కానీ, ఆక్సిటోసిన్, ఈ ఎండార్ఫిన్ని మనం పెంచుకోవచ్చండి. పెంచుకోవడంలో ముఖ్యంగా ఎండార్ఫిన్లో ఉంటారంటే బాగా యాక్టివిటీస్ పెంచుకోండి, సమాజ సేవ చేయండి, అనాథ ప్రేతాన్ని తీసుకెళ్తున్నప్పుడు మీరు కూడా మోయండి. ఇలా చిన్న చిన్న పనులు చేయండి. యాక్టివిటీస్ మీరు పెంచిన రోజుని మీరు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు, డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. You will be very, very successful if you follow the dose. Okay? Namaskaram.